ఇలా సార్ ఇక్కడ క్లియర్గా మాకు కనపడేటటువంటిది ఏంటంటే రాజమండ్రికి ఇది అవుట్ కట్ లైను. మాకు వచ్చి చూసినప్పుడు ఈ స్పాట్కి వచ్చి చూసినప్పుడు అక్కడ బ్లడ్ కనపడతా ఉంది, అది చెక్క కంటుకున్నటువంటి బ్లడ్ కనపడతా ఉంది. సో అక్కడ నుంచి ఏ విధమైనటువంటి బండికి ఏ విధమైన దెబ్బ తగలకోకుండా బండి అంతా కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంది. బండి మీద ఎక్కడ దెబ్బలు కనిపించడం లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాము, హాస్పిటల్లో మనిషి మీద కూడా ఎక్కడ కూడా దెబ్బలు తగలలేదు. కనీసం యాక్సిడెంట్ జరిగితే ఒక పాయింట్ చెనగడమో షర్టు చెనగడమో ఎక్కడైనా దెబ్బలు తగలడమో జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ఎటువంటి గాయాలు లేవు. మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇది కేవలం మర్డర్ ప్లాన్ అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మేము గమనించినప్పుడు ఇది తప్పనిసరిగా జరిగినట్లు జరుగుతూ ఉంది. 2-3 రోజుల కిందట రాధా మనోహర్ దాస్ అనేటటువంటి అతను రాజమండ్రి వచ్చి మరి గలిబిలి చేసి చాలా గొడవ చేసి వెళ్ళిపోయాడు. దాని గురించి నిన్ననే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి 2వ రోజే ఇటువంటి మరి ఒక గొప్ప నాయకుడు ఒక స్కాలర్ని ఈ రీతిగా మరి చంపడం అనేటటువంటిది క్రైస్తవ లోకమంతా కూడా మరి ఈ రోజున మతోన్మాదులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా మేము మౌనంగా ఉన్నాం, ఇప్పటిదాకా మేము సమాధానంగా ఉన్నాం, ఇప్పటిదాకా మేము శాంతిగా ఉన్నాం. గొడవలు ఎందుకులే అని ఆగి మేము ఇప్పటిదాకా ఉన్నాం. ఆ రీతిగా ఉన్నందువలన ఒక నక్షత్రాన్ని ఒక స్టార్ని ఒక గొప్ప దైవజనుడిని మేము కోల్పోయాం. ఇంకా మరి పోలీసు వారు సరి అయినటువంటి చర్య తీసుకొని ఎవరైతే అతని మరణానికి కారణమయ్యారో వారిని అరెస్ట్ చేయాలి, తగినటువంటి న్యాయం చేయాలి. దోషులను క్రైస్తవ సంఘాల ఎదుట క్రైస్తవ సమూహం ఎదుట నిలబెట్టేంత వరకు కూడా మా ర్యాలీలు మేము కొనసాగిస్తామని మతోన్మాదులకు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, మరలా మీరు క్రైస్తవ జోలికి వస్తే ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా మీరు చెప్పండి. అనుమానం అంటే లేదు సార్. ఇప్పుడు ఆ విధంగా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడన్నా కానీ బాడీలో ఒక విధంగా కలక ఉండాలి కదా, గాయాలు అవ్వాలి కదా, కానీ ముఖం మీదే తగిలింది. అది ముఖం మీద ఎందుకు తగలాలి? ముఖం మీద తగలాలి. హెల్మెట్ ఉండగానే ముఖం మీద తగిలి ముఖం పెదం చేతులు పోయింది సార్. అది ఎందుకు అలా జరుగుతుంది? అది యాక్సిడెంట్ జరగాలంటే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే తెలిసిపోతుంది సార్. ఆ చెక్క మీద కూడా బ్లడ్ కనబడుతుంది. అక్కడ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే బండి వెళ్తున్నట్టు కిందకి మార్గం కనబడుతుంది, కానీ లేదు, తీసి అక్కడ పెట్టుతున్నట్టు మార్గం కనబడుతుంది సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. క్రైస్తవుల ఐక్యతగానే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం.